శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క మొట్టమొదటి దినమయందు, అలాగే పునరుద్ధాన యొక్క దినమయందు మరొక్కసారి మీ అందరితో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. అందరూ మంచిగా ఉన్నారండి? ఈ మాసం అంతా కూడా దేవుని కాపుదల, భద్రత మీకును, మీ కుటుంబాలకును, మీ వ్యాపారములకును, మీ బిడ్డలకును, సమస్తము మీద దేవునికి అధికారం కలిగి దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పలుట మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దావీదు పాపం చేశాడో అప్పటి నుంచి కూడా అతనికి అంతరంగంలో సత్యము పోయినట్లుగా మనకు అర్థం చేసుకోవాలి. కపటముగా ప్రవర్తించువాడు కపటముగా ఊరియాను పిలిపించాడు. అతన్ని ప్రేమించినట్లుగా మాట్లాడి అతన్ని చంపించాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దానిని గ్రహించుకొని, ప్రభువా, నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, దానిని నేను పోగొట్టుకొని ఉన్నానని కేక వేస్తూ ఉన్నాడు. అవును, దేవుడు అంతరంగంలో సత్యమును కోరుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని. యేసు ప్రభు ఆయన్ని ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు? ఆయన సత్యం కోసం నిలబడ్డాడు కదా. ఆయన మనలాగా సమయ సందర్భంగా ప్రవర్తిస్తుంటే గనక, మనుషులను మోసగిస్తూ మనుషులను ఇష్టానుసారంగా మాట్లాడినట్లయితే గనక, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన ద్వేషించేవారు కాదు. వేషాధారులైన శాస్త్రులు, పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సన్నిధి, ఆయన ఉన్నది ఉన్నట్లుగా, వేషాధారులారా, సున్నము కొట్టిన సమాధులారా, సర్పసంతానమా, మీ హృదయములలో పాపమున్నది, మీ హృదయములు సరిగా లేవు, సత్యము లేదు అని ఉన్నది ఉన్నట్లుగా వారిని ఖండించాడు. అవును, పైకి ఒక మాట, అంతరంగంలో ఒక తలంపు, అది కపటం కదా. మనిషి ముందు ఒక మాట, అతని వెనుక మరొక మాట మాట్లాడేవారు, అది కపటముకి సమాధానం. అట్టివారు అంతరంగంలో సత్యం కలిగి ఉండరు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా రెండు మాటలు మాట్లాడలేదు ప్రియులారా. ఎదురుగా ఏం మాట్లాడతాడో అరణ్యంలో కూడా అదే మాట్లాడి ఉన్నాడు. శిష్యులతో ఏం మాట్లాడాడో ప్రజలతో కూడా అదే మాట్లాడి ఉన్నాడు. ఆయన హృదయంలో సత్యం ఉన్నది కాబట్టి యథార్థంగా మాట్లాడి ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి, నీవు యథార్థవంతుడవై నిందారాహితుడవై ఉండుము. అంతరంగంలో యథార్థత ఉన్నదా, లేకుంటే అబద్ధముతో కపటంతో నిండి ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, సత్యమునకు వ్యతిరేకముగా అసత్యము, అబద్ధము మన దేశంలో మాట్లాడుతున్నప్పుడు అది తప్పు అని ఎవరు కూడా ఖండించడం లేదు. 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలి అనే సామెత ఉంది కదండి. వారు 1000 నిమిషాల్లో విడిపోయినా పర్వాలేదు అన్నట్లుగా పెన్నింట్లో అబద్ధాలు చెబుతూ ఉంటారు, ఆఫీసులో అబద్ధాలు చెబుతూ ఉంటారు, భార్యాభర్తల మధ్యలో అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లల దగ్గర, తల్లిదండ్రులు పిల్లల దగ్గర అన్ని అబద్ధాలే. మంచినీళ్ళు తాగినట్లు మనుషులు అబద్ధం ఆడుతున్నారు. ఈ మాసంలో ఈ మొదటి దినములందునే దేవుడు నీ పట్ల, నా పట్ల యథార్థతను కోరుకుంటూ ఉన్నాడు, సత్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా అంతరంగంలో నువ్వు సత్యంగా, యథార్థంగా జీవించు అని మాట్లాడుతున్నాడు. అట్టి కృప మనం కలిగిందుముగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాటలను బట్టి దేవాన్ని స్తుతిస్తుంటున్నాం. మా అంతరంగంలో తండ్రి, మీరు తండ్రి సత్యమును, జ్ఞానమును కోరుకుంటున్నారు నాయన. ప్రభా, మా హృదయంలో మీరు కోరుకున్నట్లుగా తండ్రి అంతర్యంలో జ్ఞానము కలిగి, తెలివితేటలు కలిగి ఉండటకును సహాయం చేయండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రతి ఒక్కరూ మీ మాటలు విని నూతన మాసంలో నూతన ఆశీర్వాదకరమైన వాగ్దానములతో ముందుకు సాగినట్లు సాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్.